ఉత్తరాంధ్రపై వాయుగుండం ఎఫెక్ట్ పడింది. పలు ప్రాంతాల భారీగా వర్షాలు పడుతున్నాయి. విశాఖలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఇక దీంతో విద్యుత్ తీగలు నేల కొరికాయి. పలు చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయి. జీవీఎంసీ సమీపంలో భారీ వృక్షం కూలి పార్క్ చేసిన లారీ కారుపై పడింది. ఆకాశవాణి కేంద్రం వద్ద మరో చెట్టు కూలింది. అక్కయ్యపాలెం పరిధిలో 2 చోట్ల ప్రమాదం జరిగింది. శ్రీనివాస్ నగర్లో కారుపై రావి చెట్టు పడింది. అలాగే ఓ ఇంటి గోడ పడిపోయింది. కరీంనగర్ నగర్లో మెయిన్ రోడ్డులోని పార్క్ చేసిన కార్డుపై చెట్టు కూలింది. ఇక దీంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుపైకి వర్షపు నీరు చేరడంతో కొన్ని ఏరియాల్లో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉండటంతో జీవీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్డుపై విరిగిపడిన చెట్లను తొలగిస్తూ ఉన్నారు. పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. విశాఖపట్నంకి 300 కిలోమీటర్లు, గోపాల్పూర్కి 300 కిలోమీటర్లు, పారాదీప్కి 400 కిలోమీటర్ల దూరంలో ఈ కేంద్రీకృతమయ్యింది. గురువారం రాత్రికి గోపాల్పూర్, పారాదీప్ మధ్య ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని, అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడతాయని కూడా అంచనా వేసింది. ఇక ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. తీర ప్రాంతాల వెంబడి ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రపై వాయుగుండం ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. అది క్లియర్గా కూడా కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఒకవైపు చెట్ల కింద కార్లు పార్క్ చేస్తూ ఉంటారు వర్షాలు పడినప్పుడు, ఎక్కువగా కూడా అంటే ఆ నీరు ఎక్కువగా పడకుండా. కానీ అటువంటి టైంలోని ఈదురుగాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే కొన్ని చెట్లు చాలా సంవత్సరాలే కానీ భారీ ఎత్తులో ఉన్న చెట్లు కానీ విరిగి పడుతూ ఉంటాయి. అదేవిధంగా చెట్లు కొమ్మలు విరిగి పడుతూ ఉంటాయి. ఆ విధమైన దృశ్యాలు చోటు చేసుకొని కూడా కొన్ని కార్లు, అదేవిధంగా లారీలు వేరు ప్రాంతాల్లో, వేరు ప్రదేశాల్లో కూడా ధ్వంసం అవడం జరిగింది. ఎందుకంటే విశాఖలో ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురుస్తూ ఉంది. దీంతోనే విద్యుత్ తీగలు కూడా తెగిపోయాయి. ఈ ప్రాసెస్లో పలు చోట్ల చెట్లు విరిగి రోడ్ల మీద పడ్డాయి. ఇప్పుడు ఆ రోడ్ల మీద పడినటువంటి చెట్లను అన్నింటినీ కూడా తొలగించే పనిలో ఉంది జీవీఎంసీ కూడా. ఈ శుక్రవారం వరకు కూడా ఈ వర్షాలు పడనున్నాయి. ఈ జీవీఎంసీ సమీపంలో భారీ వృక్షం ఒకటి కూలిపోయి కూడా అక్కడే దాని దగ్గరే లారీ, కారు పార్క్ చేసి ఉన్నాయి. ఇక వాటి మీద పట్టము, ఆ లారీ, కారు కూడా కొంతవరకు దెబ్బతిన్నాయి. మరొక ప్రాంతంలో, ఆకాశవాణి ప్రాంతంలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఒక చెట్టు కూలిపోయింది. ఇంకా అక్కయ్యపాలెం పరిధిలో కూడా 2 చోట్ల ఈ విధమైన ప్రమాదం జరిగింది. శ్రీనివాస నగర్లో కూడా కారుపై రావి చెట్టు విరిగిపట్టడం జరిగింది. ఇక ఓ ఇంటి గోడ పడిపోయింది. కళింగర్ నగర్ మెయిన్ రోడ్డు మీద పార్క్ చేసిన కారు మీద చెట్టు కూలింది. దీంతో చాలా ప్రాంతాల్లో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్ల మీదకి వర్షపు నీరు చేరి కొన్ని ఏరియాల్లోనైతే వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని జీవీఎంసీ అధికారులు చెప్పడం అప్రమత్తం అయ్యారు. రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగిస్తూ కూడా ఇప్పుడు, ఎందుకంటే ఆ చెట్లు విరిగిపడటం వల్ల ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. అవన్నీ తొలగించి కూడా ఆ ట్రాఫిక్కి కొంచెం క్లియర్ చేసే పనిలో కూడా ఉన్నారు. ఈ సమయంలో డెఫినెట్గా కూడా ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడుతున్నాయి కాబట్టి చెట్ల కింద ఇటు వెహికల్స్ని పార్క్ చేయకుండా ఉండటం, మరొకటి ఆ చెట్ల కింద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా కొంచెం చూసుకొని వెళ్లాల్సిన సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉండి సడన్గా అప్పటి వరకు బాగానే ఉంటుంది, ఆ చెట్టు కొమ్మ విరిగి పట్టడం కానీ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కాబట్టి వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నుంచోవటం కానీ ఇటువంటి ఏమీ కూడా చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఇక పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. విశాఖపట్నంకి 300 కిలోమీటర్లు, గోపాల్పూర్కి 300 కిలోమీటర్లు, పారాదీప్కి 400 కిలోమీటర్ల దూరంలో ఈ కేంద్రీకృతమైంది. గురువారం రాత్రికి గోపాల్పూర్, పారాదీప్ మధ్య ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీరాలని దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనైతే ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలు పడొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని, ఇక అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడతాయని కూడా అంచనా వేసింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ని జారీ చేసింది. దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక తీర ప్రాంతాల వెంబడి ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కూడా పేర్కొన్నారు. తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కూడా ఇళ్లలో గోడలు, పాత గోడలు కానీ లేకపోతే నీళ్లకు నానిన గోడలు ఇవన్నీ కూడా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఇంట్లో పని చేసుకునేటప్పుడు కానీ వీటప్పుడు కానీ జాగ్రత్తగా అలాంటివి చూసుకొని ఉండాలని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఉన్నాయి. తీర ప్రాంతాల వెంబడి ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.